అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను నిర్వహించడం జరిగింది. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 33 కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈ రోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో సువర్ణ బిందె తీర్థమును బంగారు బావు నుండి తీసుకువచ్చారు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి అద్య ప్రాతకాల ఆరాధన పూర్వాంగం సువర్ణ బిందె తీర్థ మహోత్సవాఖ్యం నిర్వహిష్యే. ఓం ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో అలంకరించి అనంతనామధేయుడైన శ్రీ స్వామివారికి సహస్రనామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. ओम हिरण्याक्ष विदारिणे नमः यज्ञाय नमः यज्ञ विभागाय नमः यज्ञयोनि समुद्धत्रे नमः लीलाक्रोडाय नमः प्रतापदे नमः. ఈ రోజు ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు. ఉదయం 10:30 జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పట్టు పీతాంబరాలు ధరింపజేసి సువర్ణ భరిత వజ్రాభరణాలతో సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు శ్రీవారి వైభవోత్సవ మండపంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు. श्रीं ह्रीं क्लीं ऐं समर्पयेतों हिरण्यवर्णां बंधनं చేస్తున్నారు. ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిద ముహూర్తోస్తు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర ప్రజాపతేర సజం పురస్వామినే కన్యార్థినే కన్యాం పెరుగు తీనగల తతః శరణం బ్రహ్మాండ నాయకస్య ధర్మత్నిముతనం ముహూర్తే గోవింద ఏనో బృహస్పతిః సుముహో గానం వాచనం పద్మాలగ్నమనుగ్రహ ప్రాణం వృద్ధే గోవింద కండే భద్రామి శల్యధారణ ముహూర్తః శుభం సాక్షాంగ సాక్షాత్ శ్రీవత్సవక్షతే శ్రీమంగళాయ సర్వేషాం శ్రీరంగే. ప్రతిరోజు స్వర్ణగిరిలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు 3000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. वज्रवैडूर्यालङ्करणं मणिहारं महाद्भुतं सन्तोषमे
ప్రతి క్షణము ఇక శుభప్రదముగా నీవు రాగ సిరుల వేడుక సంతోషం ప్రతి క్షణం మానిపల్లి జ్యువెలర్స్.